హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు ఒక క్రేజీ స్నాక్ రెసిపీతో వచ్చేసాను. మక్క గారెలండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వీటిని టేస్ట్ చేశారా? చేస్తే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. మక్క గారెల రెసిపీ చేసుకోవడానికి నేను మక్క బుట్టల్ని ఒలిచి ఇలా పక్కన ఉంచుకున్నాను. మీకు మక్క బుట్టలు లేకపోతే స్వీట్ కార్న్ని కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ కార్న్స్ని శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా శనగపిండి, కొంచెం బియ్యం పిండి లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన మీడియం సైజ్ ఆనియన్, రుచికి తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. కొంచెం పల్చగా అయితే మీరు మరికొద్దిగా కార్న్ఫ్లోర్ని కానీ బియ్యం పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కవర్ తీసుకొని కొద్దిగా పోర్షన్స్ని తీసుకొని లైట్గా వాటర్ అద్దుకుంటూ కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసేసుకొని మధ్యలో వడ చేసుకున్నట్టుగా హోల్ చేసుకోవాలి. కాకపోతే ఇవి కొంచెం పెద్దగా హోల్స్ చేసుకోవాలి, కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇలా రెడీ చేసుకున్న ఈ మక్క గారెల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా ఆయిల్లోకి వేసుకోవాలి. కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి వేసేప్పుడు ఆయిల్ వేడిగా ఉండాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం కుక్ అవ్వవు. అలా నూనె కూడా బాగా పట్టేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, మక్క గారెలు రెడీ అయిపోయినాయి. ఇంకా వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ క్రేజీ మక్క గారెలు రెడీ అయిపోయినాయి. వేడిగా ఉన్నప్పుడు తింటే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, టేస్ట్ చేసేద్దామా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ప్రతి బైట్లో అన్ని ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to hit the bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.